Hello guys. Hello guys, welcome back to another video. ఈ వీడియోలో మనం ఈ రోజు ది మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అందరూ అడుగుతున్నారు ఏ ప్లాట్ఫామ్ మంచిది అని చెప్పి దాని మీద నేను ఒక వీడియో చేయబోతున్నాను ఈ రోజు. అండ్ ఆ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఎలా సైన్ ఇన్ అవ్వాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో ఎలా అకౌంట్ ని బై చేయాలి అండ్ ఆ బై చేసిన అకౌంట్ ని మెటా ట్రేడర్ కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఈ ఈ వీడియోలో ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే do like and subscribe friends. So let's start our video. And the most trusted platform, ఈ platform main features ఏంటంటే this platform provides daily payouts. డైలీ పేఅవుట్స్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అన్లిమిటెడ్ ఛాలెంజ్ డ్యూరేషన్. అండ్ మీరు ఒకవేళ 5K అకౌంట్ కొన్నా, 10K అకౌంట్ కొన్నా, 25K, 50K, 100K ఏ అకౌంట్ అయినా సరే ఛాలెంజ్ డ్యూరేషన్ అనేది అన్లిమిటెడ్. అంటే మీరు 1 month అయినా, 2 months అయినా, ఈవెన్ 1 year, 2 year అయినా సరే ఛాలెంజ్ డ్యూరేషన్ లో ఉండొచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ ఈస్ ప్రొవైడింగ్ అకౌంట్స్ ఇన్ 3 ways. సింగిల్ ఫేస్, క్లాసిక్ అండ్ డైలీ రివార్డ్స్, స్వింగ్ ట్రేడింగ్, ఇలా చాలా రకాల అకౌంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. దాని ప్రకారం ప్రైస్ మారుతుంటుంది. అండ్ ది ఫాస్ట్ పేఅవుట్స్. అండ్ ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటి అంటే డైలీ పేఅవుట్స్ ప్లస్ ఫాస్ట్ పేఅవుట్స్, విచ్ మీన్స్ ఒక రోజులో ఎన్ని పేఅవుట్స్ అయినా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు అండ్ అంతే ఫాస్ట్ గా వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ప్లాట్ఫామ్ యొక్క వెబ్సైట్ ఇంటర్వ్యూ చూద్దాం. సో లెట్స్ గో. సో దిస్ ఈస్ ద వెబ్సైట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఫండర్ ప్రో పార్ట్నర్ అని ఉంటుంది. అండ్ సైన్ ఇన్ అయిన తర్వాత చూద్దాం. ఫస్ట్ వీళ్ళు ఏ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసిన పేఅవుట్ సర్టిఫికేట్స్ మీరు చూసే ఉంటారు. రీసెంట్ గా నేను $3,000 పేఅవుట్ అయితే పోస్ట్ చేసిన స్టోరీ. అది 10K అకౌంట్. ఇది ఇక్కడ నుంచి తీసాను. కాకపోతే నేను అది డైలీ పేఅవుట్స్ కింద నేను తీసుకోలేదు. మంత్ అంతా ట్రేడ్ చేసిన తర్వాత వచ్చిన మనీ నేను విత్డ్రా చేశాను, కానీ ఒక సింగిల్ డేలో వచ్చిన ప్రాఫిట్ అయితే కాదు అది. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఇది పేఅవుట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ ఫీచర్స్ చూపించారు. వై ట్రేడర్స్ లవ్ ఫండర్ ప్రో. సో వాళ్ళ కీ ఫీచర్స్ చెప్తున్నారు. అన్లిమిటెడ్ ఛాలెంజ్ డ్యూరేషన్ చెప్పాను. అండ్ 10% మ్యాక్స్ లాస్, అంటే మాక్సిమం డ్రాడౌన్ రూల్ అనేది 10% ఉంటుంది అనమాట. మాక్సిమం ప్రతి ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే మేబీ 6, మేబీ 8% ఉంటుంది. కానీ ఫండర్ ప్రో వాళ్ళు డైలీ రివార్డ్స్ స్టైల్లో 10% మ్యాక్స్ లాస్ అండ్ 5% డైలీ డ్రాడౌన్ రూల్ అయితే పెట్టారు. అండ్ చాలా డిఫికల్టీ బట్టి ఇది మారుతూ ఉంటుంది. అండ్ ఫండింగ్ స్పీడ్. సో డైలీ పేఅవుట్స్ మల్టిపుల్ పర్ డే చెప్పాను కదా, చాలా పేట్స్. మీరు ఒకవేళ 5 ట్రేడ్స్ తీసుకుందాం అనుకుందాం. ఓకే, లక్కీగా మీకు 5 ట్రేడ్స్ కూడా ప్రాఫిట్స్ జనరేట్ చేశారు. అండ్ ఆ డేలో 5 times మీరు పేఅవుట్ ని తీసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ఆల్. హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్. ఓకే, 5 hours పేఅవుట్ స్పీడ్. నెక్స్ట్ వన్, చూస్ ఫండింగ్ మోడల్. ఇక్కడ 3 ways ఉంటాయి. ఒకటి ఫాస్ట్ ట్రాక్, 1 phase, రెగ్యులర్, సెకండ్ ఫేజ్, 2 phase అకౌంట్, స్వింగ్, 2 phase అకౌంట్. ఓకే, ఛాలెంజ్ ప్రైజెస్ తర్వాత చూద్దాం. సో ఇది వాళ్ళ వెబ్సైట్ ఓవర్ వ్యూ. ఇక్కడ ఒకసారి మీ వెబ్సైట్ ఓపెన్ చేసి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ వాటి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ బై దేర్ కస్టమర్స్ ట్రేడర్స్ ఇక్కడ ఉంటే మీరు కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయితే డాష్ బోర్డ్ అనేది మీకు ఇలా ప్రొవైడ్ అవుతుంది. ఫండర్ ప్రో అనేది చాలా మంది గివ్ అవే కోసం అకౌంట్ క్రియేట్ చేసి ఉంటారు, వాళ్ళకి చెప్పట్లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. సో ఇలాగైతే ఉంటుంది. సో న్యూ ఛాలెంజ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. ఛాలెంజ్ అకౌంట్స్, కాంపిటీషన్, ఫండర్ ప్రో, ప్లాట్ఫామ్, అఫిలియేట్స్, లీడర్ బోర్డ్, ట్రేడింగ్ రూల్స్, నాలెడ్జ్ హబ్, బిల్లింగ్ హిస్టరీ, మై ప్రొఫైల్ అండ్ లైఫ్ సపోర్ట్. అండ్ మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తే వీళ్ళు ఫ్యూచర్స్ లో కూడా అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్. సో ఇక్కడ ఆర్డర్ ప్రివ్యూ చూద్దాం. ఆర్డర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ క్లాసిక్, డైలీ రివార్డ్స్ అండ్ 1 phase అలా అకౌంట్స్ అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ క్లాసిక్ లో చూద్దాం. క్లాసిక్ లో 5K అకౌంట్. ఓకే, అండ్ మెటా ట్రేడర్ ప్లాట్ఫామ్ లో చూస్తున్నాం. సో ఇక్కడ మీరు యాడ్ ఆన్ చేసుకుంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు యాడ్ ఆన్ చేస్తే ఇక్కడ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ యాడ్ ఆన్ చేసిన కొద్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏమనుకుంటారంటే ప్రాఫిట్ 80% వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 90% కావాలి అంటే ఒక 20,000 మీరు ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ క్లాసిక్ అకౌంట్ లో వీళ్ళు 2 phase అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానిలో ఉన్న ఫీచర్స్ రిఫండబుల్ ఫ్రీ. ఓకే, మీరు ఫస్ట్ పేమెంట్ ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ ఫస్ట్ పేమెంట్ తో పాటు మీరు ఎక్కడైతే ఏ ఫీజు అయితే కట్టారో, మీకు అకౌంట్ పర్చేస్ చేయడానికి ఏ డబ్బులు అయితే కట్టారో ఆ మనీ మీకు రీఫండ్ అయితే అయిపోతుంది. అండ్ టార్గెట్ ప్రాఫిట్ ఇస్ ఫస్ట్ ఫేజ్ ఇస్ 10%, సెకండ్ ఫేజ్ ఇస్ 5%. అక్కడ మనీ కూడా ఉంది. డైలీ లాస్ ఇస్ 5% సేమ్, మ్యాక్స్ లాస్ 10%, 10% సేమ్. సో అండ్ అగైన్ ఛాలెంజ్ డ్యూరేషన్ అన్లిమిటెడ్ యాజ్ ఐ సెడ్.
అండ్ రివార్డ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ బై వీక్లీ. సో మీకు డైలీ పేమెంట్స్ కావాలన్నా సరే అక్కడ యాడ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, బై వీక్లీ కూడా ఇట్స్ గుడ్స్ నార్మల్. సో లెవరేజ్ ఈస్ 1:100. సో అందుకే నేను క్లాసిక్ అకౌంట్స్ ని నేను సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే బిగినర్స్ ప్రాఫిట్స్ ని మైండ్ లో పెట్టుకుంటారు, లాసెస్ ని కాదు, జర్నీని కాదు. కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఎక్కువగా ఆశించి 1:100 కదని చెప్పి ఎక్కువ లాట్స్ కానీ ఎక్కువ ఎటువంటి రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ లేకుండా ఎంటర్ అయిపోతారు. సో సింగిల్ ట్రేడ్ లో వాళ్ళ అకౌంట్ అయితే బ్లో అయిపోతుంది. సో ఇక్కడ బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే న్యూస్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది, కన్సిస్టెన్సీ రూల్ నో, అండ్ ట్రేడ్ ఆన్ వీకెండ్స్ నో, మినిమం ట్రేడింగ్ డేస్ 4. ఓకే, దీన్ని తీసేయాలి అంటే నో మినిమం ట్రేడింగ్ డేస్, అది కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ది నెక్స్ట్ అకౌంట్ ఈజ్ డైలీ రివార్డ్స్. నేను మోస్ట్ సజెస్ట్ చేస్తాను ఈ అకౌంట్ ని, ఎందుకు అంటే వీళ్ళు 1:100 లెవెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కన్సిస్టెన్సీ రూల్స్ 5, మిగతావన్నీ సేమే. ఓకే, కాకపోతే ఎంత కన్సిస్టెన్సీ రూల్ పెట్టినా సరే మీరు డిసిప్లైన్డ్ గా ఉంటే ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. సో మీరు ఒక అగ్రెసివ్ ట్రేడర్ అయితే సింగిల్ ఫేస్ అకౌంట్ మీకు చాలా చాలా బెటర్. ఎందుకంటే తర్వాత ఎవరికైనా బిజినెస్ అయినా సరే నేను సింగిల్ ఫేస్ వెళ్ళమని చెప్తాను. అండ్ go with this prop firm because daily drawdowns 3 and max or 6. This is common in every prop firm. Challenge duration unlimited, as I said. Reward frequency is bi-weekly. Okay, refund అయిపోతుంది మీ fees in first account. Okay, the next interesting thing is challenge leverage is 1:50. ఓకే, 1:50 ఇది బిగినర్స్ కి చాలా చాలా అవసరం. బిగినర్స్ కి లెవరేజ్ ఎక్కువ ఇస్తే వాళ్ళ కంట్రోల్లో ఉండరు, లెవరేజ్ తక్కువ ఇస్తే వాళ్ళ కంట్రోల్లో ఉండాల్సిందే. ఎందుకంటే 1:50 అంటే నేను ఒకసారి ట్రేడ్ చేశాను 10K అకౌంట్ లో, నేను ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నాను కదా, ఆ అకౌంట్ లో నాకు మాక్సిమం లాట్ సైజ్ 0.3 బికాస్ వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే 1:50 డైలీ డ్రాడౌన్ 3% అండ్ మ్యాక్స్ 6%. వీళ్ళు ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించి వీళ్ళు లాట్ సైజ్ ని కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ లెవరేజ్. అలాగా వీళ్ళు డిజైన్ చేశారు ఆ అకౌంట్ ని. సో న్యూస్ ట్రేడింగ్ ఈస్ అలౌడ్, కన్సిస్టెన్సీ రూల్ ఇస్ 40%. కన్సిస్టెన్సీ రూల్ అంటే డైలీ ప్రాఫిట్స్ లో మొత్తానికి అకౌంట్ పరంగా చూస్తే 40% కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఆ పర్సంటేజ్ ని ఎక్సీడ్ చేసినా సరే మీకు ఎక్స్క్యూజ్ అయితే ఉంటుంది, బట్ మీరు ప్రాఫిట్స్ జనరేట్ చేస్తూ ఉండాలి 40% రూల్ అయ్యే వరకు. ఓకే, కరెక్ట్ గా చెప్పాలి అంటే మీరు ఒకవేళ సింగిల్ డేలో $500 ప్రాఫిట్ జనరేట్ చేశారు, 5,000 అకౌంట్ కాబట్టి మీ ఛాలెంజ్ అయితే పాస్ అయిపోద్ది. బట్ 5,000 లో 500 అంటే విచ్ ఈస్ 10%, బట్ 500 లో 500 అంటే ఇది 100%. 40% అంటే కొంచెం తక్కువ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు కొన్ని రోజులు ఆ అకౌంట్ లో ట్రేడ్ చేయడం మానేయాలి. అకౌంట్ ట్రేడ్ చేయడం మానేస్తే సింగిల్ డేలో 500 కాబట్టి 100% చూపిస్తుంది. బట్ ఆఫ్టర్ సమ్ డేస్ 5 days or 6 days ఇట్ విల్ కమ్ టు 40%. దెన్ ఛాలెంజ్ పాస్ అయిపోయినట్టే. ఓకే, దట్ ఈస్ వాట్ సింపుల్. ఓకే, మీరు ఇప్పుడు ఇంకో చూస్తే మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి, పైక్ అకౌంట్, సింగిల్ ఫేస్ అండ్ మెటా ట్రేడర్. ఓకే, ఇక్కడ కూపన్ కోడ్ మనకి HTU అనేది అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, అప్లై చేసి ఇక్కడ ఇది నా అకౌంట్ కాబట్టి నా కోడ్ నేను యూస్ చేసుకోలేను, అందుకే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూస్ దిస్ కూపన్ అని వచ్చేస్తుంది. కానీ మీకైతే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. పేమెంట్ మెథడ్ ఇక్కడ క్రిప్టో, డెబిట్ కార్డ్ కూడా ఉంది, పేపాల్ కూడా ఉంది. ఓకే, వీళ్ళు యూపీఐ పేమెంట్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు. సో ఐ హావ్ కాంటాక్టెడ్ దమ్ ఫర్ దట్, ఐ రిక్వెస్టెడ్ దమ్. సో నా పీపుల్ కి యూపీఐ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి, సో వాళ్ళకి నేను మెయిల్ కూడా చేశాను. ఓకే, నాకు మెసేజ్ వచ్చింది, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అని. ఓకే, ఇన్ ఫ్యూ డేస్ మనం అప్డేట్ ని అప్డేట్ అవుతుంది అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీరు అకౌంట్ పర్చేస్ చేసిన తర్వాత, ఓకే, అకౌంట్ ని పర్చేస్ చేసిన తర్వాత మీరు అకౌంట్ ఎలాగా లాగిన్ చేసుకోవాలి అంటే ఏం లేదు, సింపుల్. మీరు ఏ మెయిల్తో అయితే లాగిన్ అయ్యారో ఆ మెయిల్ కి వాళ్ళు ఐడి అండ్ పాస్వర్డ్ సెండ్ చేస్తారు. ఐడి అండ్ పాస్వర్డ్ అయితే సెండ్ చేస్తారు. ఓకే, ఐడి అండ్ పాస్వర్డ్ సెండ్ చేస్తారు. ఆ సెండ్ చేసిన పాస్వర్డ్, ఐడిని, పాస్వర్డ్ ని విత్ సర్వర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. విత్ సర్వర్ వాళ్ళు మేబీ ఫండర్ ప్రో అనేది ఉంటుంది, సర్వర్ ఐడి అండ్ పాస్వర్డ్. ఓకే, మెటా ట్రేడర్ మీరు ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ 3 dots ఉంటాయి. ఆ 3 lines దగ్గర మేనేజ్ అకౌంట్స్ తర్వాత యాడ్ అకౌంట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ లో మీరు ఒక బ్రోకర్ నేమ్ సెర్చ్ చేయాలి. మీరు అక్కడ సర్వర్ నేమ్ సెర్చ్ చేయండి. ఒక ఫండర్ ప్రో అని సెర్చ్ చేయండి, ఒకటే వస్తుంది. ఆ ఒకటి దాన్ని సెర్చ్ చేసిన తర్వాత సర్వర్ దగ్గర మీకు ఏ సర్వర్ అయితే మీకు ప్రొవైడ్ చేశారో ఆ సర్వర్ ని ఎంటర్ చేయండి.
అండ్ ఆఫ్టర్ దట్ ఐడి పాస్వర్డ్ అండ్ డన్. సైన్ ఇన్ నొక్కిన తర్వాత అథెంటికేషన్ వర్క్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ యువర్ అకౌంట్ ఇస్ యువర్స్, మీరైతే ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ ట్రేడ్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే మీకు డాష్ బోర్డ్ ఛాలెంజ్ అకౌంట్స్ అని చెప్పి, ఓ షిట్, ఓకే, ఎక్కడైతే మీకు ఇలా ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఏవైతే మీ 25 అకౌంట్, ఇది 25K అకౌంట్, ఇది చాలా పాతది. ఓకే, నేను ఫెయిల్ అయిపోయిన అకౌంట్ ఇది. ఓకే, తర్వాత యావరేజ్ లాస్, ఓకే, మీ స్టాట్స్ అని ఇక్కడే ఉంటుంది. యావరేజ్ లాస్ అంటే, డ్రాడౌన్ లాస్ అంటే, ఓకే, అవన్నీ చెప్పి ఇక్కడ మ్యాక్స్ హైయెస్ట్ ప్రాఫిట్ 946 అండ్ 147, 45% కన్సిస్టెన్సీ రూల్, ఇవన్నీ స్టాట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మీరు చాలా జాగ్రత్తగా ఉంటే అకౌంట్ మీది, పేఅవుట్స్ మీవి. బట్ ఛాలెంజ్ పాస్ అయిన తర్వాత కూడా మీకు ఈ రూల్ అయితే ఉంటుంది. ఈ డ్రాడౌన్ రూల్, డైలీ డ్రాడౌన్, మ్యాక్స్ డ్రాడౌన్ రూల్ కూడా ఉంటుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్, స్టే కన్సిస్టెంట్, స్టే డిసిప్లిన్. ఓకే, ఇది ది ఓవర్ వ్యూ ఆఫ్ ఫండర్ ప్రో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఈ అకౌంట్ ఈ ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు యూస్ HTU కూపన్ కోడ్ ఫర్ 10% డిస్కౌంట్. ఫ్యూచర్ లో వాళ్ళ ఆఫర్స్ బట్టి మన డిస్కౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే.